హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్స్ అడ్డా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చి ముక్కల కర్రీ అండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా సింపుల్, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మనం దానికి ఏమేమి కావాలో చూద్దామా అండి. సరిపోయే పచ్చిమిర్చి, అలాగే దోసకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తర్వాత ఉల్లిగడ్డ. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసేసుకోవాలండి. మంచిగా కలుపుకొని మగ్గే వరకు మూత పెట్టేసుకొని ఉన్నామండి. తర్వాత మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి మిక్సీ పట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసాక సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్నాక ఆనియన్స్ వేగి ఉంటాయండి, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టేసుకుందాం. ఆయిల్ పైకి వచ్చాక మనం చింతపండు తీసుకున్నాం కదా అండి, అది తుంపలుగా కొంచెం కొంచెం అలా అలా వేసేసుకుందాం. ఇది ఏంటంటే కారం, ఒకవేళ మిర్చి ఘాటు ఎక్కువ ఉంటే చింతపండు అనేది కారం తగ్గిస్తుందండి. కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారం తక్కువ అవుతుంది. తర్వాత చింతపండు వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక పైనంగా కొంచెం పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఇలా మూత పెట్టేసుకొని ఉంచుదామండి. తర్వాత ధనియాల పొడి కొంచెం వేసేసుకుందాం. ధనియాల పొడి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 1/2 మినిట్ అలా మూత పెట్టేసుకొని ఉందామండి. ఎందుకంటే ధనియాల పొడి మంచిగా అంత కూర అంతటికి మంచిగా పడుతుంది, అందుకని మూత పెట్టేసుకొని ఉందాం ఒక 1/2 మినిట్. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ కూడా అవసరం లేదండి, మంచిగా కలిసే వరకు మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇందులో టేస్ట్ ఏంటంటే అండి, దోసకాయలు ఉడకనియకుండా మనం పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి. మరి మెత్తగా అయినా దోసకాయ అస్సలు బాగోదు, పచ్చిగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఎమ్మటే మిక్స్ చేసేసుకొని ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈజీ వంటతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి అందరికీ.